వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంతో పాటు నర్సాపురం చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలతో పాటుగా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సెకినేటిపల్లి, అంతర్వేది, మల్కీపురంతో పాటుగా అనేక గ్రామాలను కలిపే అత్యంత దగ్గరైన మార్గం నర్సాపురం మాధవాయిపాలెం నుంచి ఇటు అంబేద్కర్ కోనసీమ సెకినేటిపల్లి మీదుగా వెళ్ళే ఈ ఫెర్రీ పంటు ప్రయాణం. అయితే ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ పంటు ప్రయాణం అనేది సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఈ పంటు ప్రయాణం ప్రస్తుతం ప్రయాణికులకు భయాందోళన కలిగిస్తుందని చెప్పాలి. సాధారణంగా దాదాపు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ గతంలో ఈ గోదావరికి సంబంధించి వశిష్ట గోదావరి నదిపై బ్రిడ్జ్ అనేది ప్రపోజల్లో కేవలం ఈ స్టోన్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. అయితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణంలో ఎక్కడా కూడా ముందడుగు పడకపోవడంతో దాదాపు ఈ ఏదైతే మండల పరిషత్ ఆధ్వర్యంలోనే ఈ పంటకు సంబంధించి ఫెర్రీ పంటు ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. దాదాపు నిత్యం కూడా వేలాది మంది ఈ పంటు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళేందుకు, అటు నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేందుకు. అయితే నిత్యం కూడా ఇది చాలా రద్దీగా ఉండే ఈ పంటు ప్రయాణం ప్రస్తుతం చాలా భయాందోళన కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పాటు ఈ పంటు ఎక్కిన తర్వాత కాస్త గోదావరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత పంటు అనేది కాస్త అటు ఇటు ఊగడంతో దానిలో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ పంటు అనేది రావాల్సిన చోటికి రాకుండా, వెళ్లాల్సిన చోటికి వెళ్లకుండా దిశ మార్చుకోవడంతో దాంట్లో ఉంటున్న ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా జరగరానిది ఏదైనా జరిగితే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టేనంటూ కూడా ప్రయాణికులు భయాందోళన చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా దీనికి సంబంధించి పంటులో లైఫ్ జాకెట్లు అనేవి మచ్చుకైనా కనపడవు. ఒకవేళ కనిపించినా అవి కేవలం ఆ విధంగా పంటులో ఒక ఓచకు మాత్రం ఆ విధంగా కట్టి ఉంచుతారే కానీ ఏ ఒక్కరిని ఆ లైఫ్ జాకెట్ వేసుకోమని కూడా వారు ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి. కేవలం గత 3 రోజుల నుంచి కూడా ఈ పంటు ప్రయాణం అనేది భయాందోళన కలిగిస్తుంది. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇటు ఈ ఫెర్రీ వేలంపాటదారులతో పాటు ఈ ఫెర్రీ పంటు సంబంధించిన యజమాని కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా వివరణ అనేది ఇవ్వకపోవడం బాధాకరం అంటూ ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే తమ ప్రాణాలకు ఎవరు బాధ్యులంటూ ప్రయాణికులు అయితే చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఒకవేళ ఈ పంటు ప్రయాణం కాకపోతే ఇటు చెంచినాడు బ్రిడ్జ్ నుంచి ప్రయాణాలు కొనసాగించారు. ప్రస్తుతం అది మరమ్మతులకు గురవడంతో ప్రస్తుతం మరమ్మతు పనులు జరగడంతో ఎక్కువ మంది ఈ పంటు ప్రయాణాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున నిత్యం ప్రతిరోజు కూడా వేలాది మంది పంటు దాటుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఎన్నో ఏళ్ళుగా కూడా ఎక్కడ కూడా ఈ పంటు ప్రయాణానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రమాదాలు జరగనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ విధంగా పంటు అనేది మధ్యలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు ఊగడంతో పాటుగా గమ్యానికి చేరుకునే ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి అది వెళ్ళడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. పంటు ప్రయాణం సక్రమంగా జరగాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ దీనికి సంబంధించిన నిర్వాహకులు ఎక్కడ కూడా సరైన వివరణ ఇవ్వకపోవడం బాధాకరం అంటూ ప్రయాణికులు అయితే చెప్తున్నారు. పంటు ప్రయాణం సక్రమంగా కొనసాగాలంటే దీనికి సంబంధించి వివరణ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అసలు మధ్యలో వెళ్ళిన తర్వాత గోదావరి వరద ప్రవాహానికి అది ఊగిపోవడంతో పాటు మధ్యలో కొన్నిసార్లు అది మరమ్మతులకు కూడా గురవడం ప్రయాణికులను కాస్త భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. చేసేదేమీ లేక ఎవరి ప్రాంతాలకు వారు వెళ్ళాలి కాబట్టి పంటు ప్రయాణాన్ని ఎక్కువ ప్రయాణికులు అనుసరిస్తున్నారు. దీనిపై అటు ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ కూడా వివరణ అనేది ఇవ్వటం లేదు. పంటు ప్రయాణం ప్రస్తుతం భయాందోళన కలిగిస్తుంది. రాను ముందు రోజులు ఏమన్నా ఒకవేళ జరగడానికి జరిగితే కనుక బాధ్యులు ఎవరంటూ కూడా ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పంటు ప్రయాణానికి సంబంధించి కాస్త ఇబ్బంది లేకుండా పంటు అనేది సక్రమంగా వెళ్ళేలా చూసే బాధ్యత నిర్వాహకులపై ఉంది. కాబట్టి వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి పంటు ప్రయాణానికి సంబంధించి ప్రయాణికులు పెద్ద ఎత్తున అయితే భయాందోళన అయితే కలుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై పంటు యజమానులు పంటుకు సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ టీవీ, పశ్చిమ గోదావరి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.